కామారెడ్డి జిల్లాలో పంటలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తానాబాద్ నల్లవాగు ప్రాజెక్టు ఎడమ కాలువ కింద కామారెడ్డి జిల్లాలో 2000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎప్పటిలాగే యాసంగి సీజన్లో పిట్లం మండలంలోని 1950 ఎకరాలకు సాగునీరు అందిస్తామని నీటిపారుదల శాఖ ప్రకటించింది. దీంతో ఆయకట్టు రైతులు జొన్న, వరి పంటలను సాగు చేశారు. అధికారుల పట్టింపు లేనితనంతో సంగారెడ్డి జిల్లా శివారు వరకే ఎడమ కాలువ ద్వారా సాగునీటి సరఫరా జరుగుతోంది. కాల్వ నిర్వహణ సరిగ్గా లేక కామారెడ్డి జిల్లా రైతులకు మాత్రం నీరందడం లేదు. ఫలితంగా పంట పొలాలన్నీ ఎక్కడికక్కడ బీటలువారి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పొట్టదశకు వచ్చిన జొన్న, వరి పంటలు కళ్ల ముందే ఎండుతుంటే కర్షకులు కన్నీరు పెడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నల్లవాగు ప్రాజెక్టు మాకు దగ్గరలో ఉంది. కానీ నల్లవాగుకి ఎటువంటి నీళ్లు రావటం లేదు, పంటలు ఎండిపోతున్నాయి. ఆ కాలువ మరమ్మతులు చేపట్టారు అంటున్నారు కానీ నీరు మాత్రం అసలు రావటం లేదు. గ్రౌండ్ వాటర్ తగ్గి బోర్లు కూడా అసలు నీళ్లు పోయట్లేదు. నల్లవాగు ద్వారా వచ్చే వాటర్, బ్యాక్ వాటర్ అయితే ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా మేము ఇక్కడ 2 ఎకరాల పంటను సాగు చేయడం జరిగింది. వరి దాంతోపాటు జొన్న కూడా సాగు చేసుకుంటున్నాము. మాకు సకాలంలో వాటర్ అందక ఎండిపోతూ మేము బాగా మనస్తాపం చెందుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ వాటర్ కూడా లేక బోర్లు కూడా చాలా గ్యాప్ ఇవ్వడం జరిగింది. నల్లవాగు ప్రాజెక్టు ఎడమ కాలువ చివరి ఆయకట్టుకు ఒక్క తడి పారితే పంటలు చేతికందే అవకాశం ఉంది. దీంతో జిల్లాలోని తిమ్మానగర్, మార్తాండా, తిమ్మానగర్ తండా పరిధిలోని రైతులు కాలువగట్ల వెంట అడ్డుకట్టలను తొలగించినా ప్రయోజనం లేకుండా పోయింది. 20 రోజుల క్రితం వరకు బాగానే పోసిన బోర్ల నుంచి ప్రస్తుతం నీరు అరకొరగానే వస్తోంది. తమ పంటలకు నీరందించే ఎడమ కాలువను ఆధునికీకరించకపోగా అడ్డుకట్టలు తొలగింపుపై అధికారులు దృష్టి సారించడం లేదని ఆరోపిస్తున్నారు. కాల్వ పక్కనే పొలాలున్నా పంటల్ని కాపాడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన నల్లవాగు ప్రాజెక్ట్ కింద 4 ఎకరాలు ఉన్నది. మీద మోటార్లు వేసి కాలువ ప్రాజెక్ట్ కిందకి నీళ్ళు రాకుండా వెతిపోయే వల్ల మాకు నీళ్ళు 100కి వచ్చినాయి. కొనవాకిరికి బోర్లు మొత్తం గ్రౌండ్ వాటర్ పోయినాయి, దాదాపుగా బంద్ అయిపోయినాయి మోటార్లు. మా పంటలు ఎండిపోతున్నాయి. లాస్ట్ ఒక తడి అయితే పంటలు తక్కుతాయి, లేకుంటే జొన్నలు మొత్తం పోతాయి. 6 తడి పంట మా జొన్న. ఆ జొన్నలు 4 తడిలకే వస్తాయి. ఆ 4 తడి నీళ్ళు కూడా రాకసినాయి మాకు ప్రాజెక్ట్ నుంచి. కొన్ని ఉన్న నీళ్ళతో మేము ఏం చేసినామంటే జొన్న పంట సాగు చేసుకున్నాము. 6 తడి పంటగా వేసుకున్నాము. ఇప్పుడు లాస్ట్ తడికి ఎండిపోయింది సార్ బోర్లు. జొన్న పంట ఎండిపోతుంది. ఈ నల్లవాగు కినాల్, లెఫ్ట్ కినాల్ ద్వారా మాకు ఇదాకా పార్క్ ఉంది సార్. కాలువకు పారని శివారం పారబెట్టుకుంటూ సమర్జబుల్ మోటార్లు అవి వేస్తున్నారు సార్. కినాల్లో వేసుట్లో మా దాకా నీళ్ళు వస్తలేవు. ట్యాంకర్ సార్ రోజుకి వచ్చేసి 8 ట్యాంకర్లు తీస్తున్నా, అది ఎకరం కూడా వాడతలేదు సార్. అది నల్లవాగు ప్రాజెక్టుకు ఎగువనున్న రైతులు ఎడమ కాలువకు అడ్డుకట్ట వేసి నీరు మళ్లించుకోవడం వల్లే కామారెడ్డి జిల్లా రైతులకు సాగునీరు అందడం లేదని అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి కనీసం 2 తడులకైనా సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నల్లవాగు ఎడమ కాలువ కింద ఎగువనున్న రైతులే దానికి అడ్డుకట్ట కట్టి నీళ్లను మళ్లించడం వల్ల, ఆయిల్ ఇంజన్స్ ద్వారా వాటర్ లిఫ్ట్ చేయడం వల్ల జొన్న పంట కొంచెం అంటే వాటర్ స్ట్రెస్ని ఎదుర్కొనే పరిస్థితి ఉందని గమనించడం జరిగింది. ఇక్కడ రైతులు కూడా ఇంకొక 2 తళ్ళు కావాలని అడగడం జరిగింది. అది కూడా ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో నడుస్తుంది. ఆన్లో కూడా కొన్ని రోజులు ఒక 3 డేస్ ఎక్కువగా అంటే ఈ టైల్ ఎండ్ దీనికి వచ్చే ఏర్పాట్లు చేయగలిగితే ఈ జొన్న పంట కూడా పూర్తవుతుంది. రైతులకు ఎలాంటి నష్టం ఉండదు అనేది. ఇప్పుడు కూడా రైతులు కొంతమంది ట్యాంకర్తో తడుపుతున్నామని కూడా చెప్పారు. ఇవన్నీ ఇరిగేషన్ సిఈ గారితో మాట్లాడటం జరుగుతుంది. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పి పంట చేతికి వచ్చే వరకు నీటి సరఫరా జరిగేట్టు ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి నల్లవాగు ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా సాగునీరు అందించాలని అన్నదాతలు కోరుతున్నారు.